మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సోదరుడు శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అప్పారావు కుమారుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తన చిన్నాన్నపై ఫిర్యాదు చేశారు. గతంలో కలిసి ఉండే ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాసరావు సోదరులు వ్యాపార, కుటుంబ విభేదాల నేపథ్యంలో విడిపోయారు. ఈ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ విషయమై ఆదిరెడ్డి శ్రీనివాసరావు ఎమ్మెల్యే వాసును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో వాసు తన పరువు, గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా మాట్లాడావంటూ తన చిన్నాన్న శ్రీనివాసరావుపై ప్రకాష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన రాజమహేంద్రవరంలో చర్చనీయాంశంగా మారింది. పవిత్ర కార్తీక గోదావరి హారతిని అక్టోబర్ 27వ తేదీ సోమవారం కొవ్వూరు గోష్పాల క్షేత్రంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత తెలిపారు. గోదావరి కార్తీక హారతిపై ఆర్డీఓ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి శాఖ పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా పిఆర్ ఆనంద తీర్థాచార్య మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు సౌజన్యంతో గోదావరి హారతి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కనిపిస్తున్న జ్వరాలు సాధారణ జ్వరాలేనని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో జ్వర పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. జ్వరాల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా విస్తృత చర్యలు చేపట్టామని, వైద్య సిబ్బంది ఇంటింటికి సర్వే నిర్వహిస్తూ కేసులు కూడా నమోదైన ఇళ్ల చుట్టుపక్కల 50 ఇళ్లలో కూడా పరిశీలన చేస్తున్నారన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్, ఫ్యాగింగ్, ఇండోర్ స్పేస్ స్ప్రే వంటి చర్యలు నిరంతరం జరుగుతున్నాయన్నారు. పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, పురపాలక సంస్థల సహకారంతో లార్వా నిర్మూలన కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయన్నారు. జిల్లాలోని 33 రూరల్ మండలం ప్రాంతాల్లో 15 అర్బన్ పీహెచ్సీ బృందాల ద్వారా జ్వరాలపై సర్వే జరుగుతోందని పేర్కొన్నారు. గుర్తించిన వారందరికీ ఆర్టీడీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అనుమానాస్పద కేసులను రాజమహేంద్రవరం జీజీహెచ్కు సిఫారసు చేస్తున్నామని వివరించారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు జిల్లాలో 19 డెంగ్యూ కేసులు మాత్రమే నమోదయ్యాయని, మలేరియా కేసులు ఏవీ లేవని ఆయన తెలిపారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వర్ చొరవతో రాజమహేంద్రవరం తిరుపతి విమాన సర్వీసు అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వారానికి 3 రోజులు ఈ సర్వీసు అందుబాటులోకి రానున్నట్లు రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎన్కే శ్రీకాంత్ తెలిపారు. ఏటీఆర్ 72 విమానం తిరుపతి నుంచి ఉదయం 7:40 బయలుదేరి రాజమహేంద్రవరంకు ఉదయం 9:25 చేరుతుందన్నారు. తిరిగి రాజమహేంద్రవరం నుంచి ఉదయం 9:50 బయలుదేరి ఉదయం 11:15 తిరుపతి చేరుకుంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అమరావతిలో కలిసి రాజానగరం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలు అందజేశారు. కోరుకొండలో ఉన్న స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని, సీతానగరం మండలం పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భూములు కోల్పోయిన 92 మంది రైతులకు నష్టపరిహారం అందించాలని, కోరుకొండ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భూములను, ఇతర ఈనాం రాయితీ భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై సిఐడి విచారణ జరిపించాలని, రాజానగరం నియోజకవర్గంలో 586 ఎకరాల ఆవు భూమిని పేదల ఇళ్ల స్థలాలు పేరిట వైసీపీ ప్రభుత్వం చేసిన ఆవు భూముల కుంభకోణంపై సిబిఐతో విచారణ జరిపించి అక్రమాలు వీలైనంత త్వరగా బయటకు తీసుకురావాలని, ప్రభుత్వ సొమ్మును తిరిగి రాబట్టాలని, లబ్ధిదారులకు మెరుగైన ఇంటి స్థలాలు ఇవ్వాలని, గోదావరి వరదలతో ప్రతి ఏటా ముంపునకు గురవుతున్న ములకల్లంక గ్రామం పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గ్రామస్తుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని, వారిని బొబ్బిల్లంకలో పునరావాసం కల్పించాలని కోరారు. సత్యసాయిబాబా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు బిల్లులు లేక, కార్మికులకు జీతాలు లేక, పైపులు అన్నీ పాడైపోయి చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయక తరచూ కార్మికులు నిరసన తెలియజేస్తూ డ్రింకింగ్ వాటర్ సప్లై నిలిపివేస్తున్నారని, దానివల్ల 4 మండలాల ప్రజలు త్రాగునీరు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బత్తుల బలరామకృష్ణ ముఖ్యమంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు. జీఎస్టీ రేట్లు సవరించిన నేపథ్యంలో ఈ నెల 22వ తేదీకి ముందు తయారైన వస్తువులపై సవరించిన ఛార్జీల వివరాలతో కూడిన స్టిక్కర్ను ప్రదర్శించాల్సిన అవసరం లేదని ఆయా కంపెనీలకు కేంద్రం ఉపశమనం కలిగించింది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు లేవనెత్తిన ఆందోళనకు ప్రతిస్పందనగా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విధానం వల్ల జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావం వినియోగదారులకు పూర్తిగా చేరే అవకాశాలు ఉండవన్న ఆందోళన వినియోగదారులు వ్యక్తమవుతోంది. కొంతమంది వర్తకులు ధరలతోనే ఉత్పత్తులు విక్రయించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు మరో షాక్ ఇచ్చారు. H1B వీసా ఫీజు ఏకంగా $1,00,000 పెంచేశారు. భారత కరెన్సీలో 88 లక్షలు కడితేనే వీసా లభిస్తుంది. అలాగే H1Bపై వచ్చే వారికి ఏటా కనీసం $1,00,000 జీతం ఉండాలనే నిబంధన పెట్టారు. టెక్ కంపెనీలకు, ముఖ్యంగా భారతీయులకు ఇది పిడుగులాంటి వార్తే.
నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు, ఆర్థిక వ్యవస్థలకు లాభదాయకమన్న ఉప ముఖ్యమంత్రి పవన్. ఆర్థిక ఆటుపోట్లున్న దేశ ప్రగతి కోసం మద్దతు. ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందంటూ వివరణ ఇచ్చిన మంత్రి సత్యకుమార్. ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదని స్పష్టీకరణ. ఆర్టీటీకి మతం బూచి చూపి దేశం నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నారన్న వైసీపీ నేత వెంకట్రామిరెడ్డి. ఆర్టీటీ పరిరక్షణకు ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు, ఆర్థిక వ్యవస్థలకు లాభదాయకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇది దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూర్చే చారిత్రక నిర్ణయమన్నారు. 140 కోట్ల మంది ప్రజలకు మేలు చేసే ఈ సంస్కరణలకు రాష్ట్రం నిర్మాణాత్మక సహకారం అందించడం గర్వకారణమని అన్నారు. రాష్ట్ర ఆదాయానికి నష్టం వాటిల్లిన సామాన్యుల ప్రయోజనాల కోసం ఈ సంస్కరణలు బలంగా సమర్థించాలని సీఎం చెప్పారని, రాష్ట్రానికి ఆర్థిక ఆటుపోట్లున్న దేశం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ సంస్కరణలు వ్యాపారాలను సులభతరం చేస్తాయని, పన్ను వ్యవస్థలో పారదర్శకత పెంచుతాయని, పరిశ్రమల అభివృద్ధికి, ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. సంస్కరణ మీదుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న ఈ చర్చలో భాగంగా ఈ దేశంలోని ప్రతి పౌరునికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను లబ్ధి కలిగించే ఒక చారిత్రాత్మకమైన దిశానిర్దేశకమైన అంశంపై నేను ప్రకటన చేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ సమిష్టి నిర్ణయానికి మన రాష్ట్రం ఒక నిర్మాణాత్మక సహకారం అందించింది. ఇటీవల కాలంలో జీఎస్టీ పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతిపెద్ద సంస్కరణలలో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2025 ఆగస్టు 15న 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణ చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తూ ఉంది. ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం. జీఎస్టీ మండలి 56వ సమావేశంలో వాటిని ఆమోదించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ఆదాయాలకు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో, ముఖ్యంగా జీఎస్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సందర్భంలో అన్న మాటలు, రాష్ట్ర ఆదాయాలకి నష్టం కలుగుతున్నప్పటికీ కూడా సామాన్యుల ప్రయోజనాల కోసం విధానాన్ని మనం బలంగా సమర్థించాలని చెప్పి ఈరోజు వారు కూడా దీన్ని బలంగా సమర్థించారు అధ్యక్షత. ఎందుకంటే మనకి ఆర్థిక ఆటుపోట్లని చూస్తూ కూడా వచ్చే ఆదాయం తగ్గిపోతున్న జీఎస్టీ సంస్కరణల వల్ల, కానీ దాన్ని ఇంకొకలాగా దాన్ని ఎలా పూడ్చుకోవాలని తెలిసి ఆయన ముందుండి దీన్ని మద్దతు తెలిపినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జీఎస్టీ పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి, వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి, పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతోంది. ఈ చారిత్రాత్మక సంస్కరణల పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది. ప్రజల పొదుపును పెంచి కొనుగోలు శక్తిని పెంపొందించడానికి, కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి దోహదపడుతుంది. జీఎస్టీ రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అధికంగా ఉపయోగించే వస్తువులు, సేవలకు డిమాండ్ పెంచి ఉత్పత్తిని విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. నిజంగా ప్రజలకి, ఆర్థిక వ్యవస్థకి చాలా లాభదాయకమైన సంస్కరణ. రంగాల వారీగా చూసుకుంటే ముఖ్యంగా రైతుల కోసం ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలు మరియు ఇన్పుట్స్ పై పన్నులు తగ్గించడం వల్ల సాగు వ్యవసాయ వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకను పెంచుతాయి. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ వృద్ధి మరింత బలపడుతుంది. తక్కువ ఆదాయ కుటుంబాల కోసం పాలు గాని, పెరుగు కానీ, పన్నీర్ లాంటి నిత్యావసర వస్తువులపై పన్ను 5% నుండి 0% తగ్గించడం ద్వారా రోజువారీ వ్యయాన్ని తగ్గిస్తా ఉంది. నిత్యావసరాలు నెయ్యి గాని, వెన్న గాని, వంట పాత్రలపై పన్ను 12% నుంచి 5% తగ్గించడం కూడా కుటుంబ బడ్జెట్లకి ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ప్రతి కుటుంబం కోసం ఉండే సబ్బులు గాని, షాంపూలు గాని, టూత్ పేస్ట్ వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై పన్ను 18% నుంచి 18% నుండి 5% పరిమితం చేయడం ద్వారా వాటి ధరలు చాలా గణనీయంగా తగ్గుతాయి. తద్వారా ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుదల కనబడుతుంది. మధ్యతరగతి కుటుంబాల కోసం కార్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఎయిర్ కండిషన్లపై పన్ను 28% నుంచి 18% తగ్గించడం ద్వారా వాటి ధరలు
వాటి ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. గృహ నిర్మాణానికి సంబంధించి సిమెంట్ పన్నుపై కూడా 28% నుంచి 18% తగ్గించడం ద్వారా గృహ నిర్మాణ వ్యయం తగ్గి సొంత ఇంటికల సాకారం అవుతోంది. ఆరోగ్య రంగం కోసం ఔషధాలపై పన్ను 12% నుంచి 5%కి, అత్యవసర మందులపై పన్ను 5% నుంచి 0% తగ్గించడం ద్వారా రోగులకి చాలా కీలక ఉపశమనం కలిగి అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజా ఆరోగ్య సంరక్షణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా బీమా రంగంలో జీవిత ఆరోగ్య బీమాపై పన్నుని 0%కి తగ్గించడం ద్వారా మరిన్ని కుటుంబాలు బీమా పొంది వారి జీవన ప్రమాణాలు మెరుగుపడితే వాళ్ళకి ఒక భరోసా ఇస్తుంది. ముఖ్యంగా ఎంఎస్సీల కోసం వ్యాపార ఉత్పత్తులు, మధ్యవర్తిత్వ సేవలపై పన్ను సరళీకరణ ద్వారా ఖర్చులను తగ్గించి పోటీ వాతావరణాన్ని పెంచుతా ఉంది. త్వరితగతిన వెంటనే రీఫండ్ ద్వారా వ్యాపారులు సమయానికి డబ్బు అందుబాటులో ఉండే వ్యాపారం, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విద్యారంగం కోసం విద్యారంగానికి సంబంధించిన వస్తువులపై తక్కువ పన్నులు విద్యను మరింత అందుబాటులోకి తెస్తాయి. GST 2.0తో భరోసా. ఈ సంస్కరణ ద్వారా ప్రజల చేతిలో ఉండే సంపద మరింత పెరిగి వస్తువుల వినియోగం పెరగడంతో పాటు నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా ఆదాయ సేకరణ పెరుగుతుంది. వాణిజ్య పరిశ్రమలకి సంబంధించి GST సంస్కరణ విజయవంతమైన అమలు సహకరించిన అన్ని వాణిజ్య సంస్థలు, వ్యాపార సంఘాలు, పరిశ్రమ సంఘాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది. ప్రజలకు లబ్ధి చేరేలా చేసిన ఈ భాగస్వామ్యం సమగ్ర వృద్ధిలో సాధనలో కీలకం. ఈ అవగాహన కార్యక్రమం ముఖ్యంగా GST సంస్కరణ లాభాలు ప్రతి కుటుంబానికి చేరుకోవడానికి ఒక కార్యక్రమం చేపట్టాలని అందరం కోరుకుంటా ఉన్నారు అధ్యక్ష. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ఈ అందరికీ తెలిసేలాగా మరింత ఏమేమి తగ్గుతాయి, ఏవి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రజలందరికీ తెలియజేసే ఒక కార్యక్రమం ఖచ్చితంగా రూపొందించాలి. దాని మీద మేము కోరుకుంటా ఉన్నాం. రెవెన్యూ కానీ, కమర్షియల్ ట్యాక్స్, పంచాయతీ అధికారులు గ్రామ స్థాయిలో ప్రజలకు నేరుగా కలిసి వాళ్ళకి మమేకం, వాళ్ళకి ఎలా లబ్ధి చేకూరుతుందో అది కూడా చెప్పగలగాలి. పరస్పర అవగాహనతో పాటు పలు మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబం GST సంస్కరణ గురించి తెలుసుకుని వాటిని లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్గదర్శక సంస్కరణను ఆహ్వానిస్తూ ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం వాటి విజయవంతమైన అమలుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. అసెంబ్లీ వేదికగా ఆరోగ్యశ్రీ అంశంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు. ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందంటూ ఆయన వివరణ ఇచ్చారు. ఇంతలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ జోక్యం చేసుకుంటూ గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రజాధనం దారాదత్తం చేశారంటూ ఆరోపించారు. వెంటనే మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 457 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చెల్లింపులు చేసిందని వివరించారు. ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మారిందని సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇక ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఇప్పటికీ 13,42,000 మంది లబ్ధి పొందారని గణాంకాలతో సహా ఆయన వివరించారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్న బకాయిలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. 457,45 లక్షలు బకాయిలను చెల్లించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో ఉంటున్న గవర్నమెంట్ ఆసుపత్రులకి ఇంకా 110,21 లక్షలు చెల్లించాల్సిందే. వాటిలో తొందరలో కూడా వాటిని కూడా చెల్లిస్తాం. అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి గౌరవ సభ్యులు అడిగారు పెండింగ్ బిల్లుల గురించి. పెండింగ్ బిల్లులు బకాయిలుగా ఉంటున్న 20,24 లక్షలను చెల్లించడం జరిగింది. ఇప్పుడు బకాయిలు ఉన్నది 4,09 లక్షలు బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా తొందరలోనే చెల్లిస్తాం. అధ్యక్ష, ఈ చిన్న విషయానికి సంబంధించిన నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పి పూర్తిగా ఈ రకంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో, కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మాత్రమే మారింది. దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. గౌరవ సభ్యులకు దృష్టి కూడా నేను తీసుకురాదలుచుకున్నాను. ఎందుకంటే ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. ఈ బెనిఫిషరీస్ 2023-24 అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో 12,53,065 మంది దీని ద్వారా లబ్ధి పొందితే, అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు. రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు ఇచ్చిన మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,758 కోట్లు అయితే, అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త 4,079 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు దీంట్లో కూడా 260 కోట్లు
పెరిగింది అధ్యక్ష. కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. రెండో విషయం, ఎందుకు ఈ పెరిగింది ప్రీ ఆథరైజేషన్ అడ్మిషన్ బెనిఫిషరీస్ ఏమో 6.88% పెరిగారు అధ్యక్ష. ప్రీ ఆథరైజేషన్స్ అంటే చెల్లించిన మొత్తం 7.88% పెరిగింది. దీంట్లో పెరగడానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఒక రోబస్ట్ మెకానిజం పెట్టడం, ఎన్ఫోర్స్మెంట్ చేయడం ద్వారా పెరిగింది అధ్యక్ష. ఉదాహరణకు చెప్తాను అధ్యక్ష, ఆసుపత్రులు మెకానిజం డెవలప్ చేశాం. దాంట్లో ఎక్కడన్నా తప్పులు చేస్తుంటే గతంలో అనేక రకాల తప్పులు జరిగేది. నామమాత్రం పెనాల్టీలు వేసేవాళ్ళు, వసూళ్లు కూడా నామమాత్రంగా చేసేవాళ్ళు అధ్యక్ష. ఉదాహరణకి 23-24 ఆర్థిక సంవత్సరంలో 88 హాస్పిటళ్ల మీద ఈ పెనాల్టీలు వేస్తే 7,68,00,000 పెనాల్టీలు వేస్తే దాంట్లో కేవలం 3,74,00,000 అంటే 45% మాత్రమే వసూలు చేశారు. వేసిన మొత్తమే 7,68,00,000 అధ్యక్ష. వసూలు చేసింది 3,74,00,000 అంటే 46%. అదే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరంలో 24-25లో 22,74,00,000 దాదాపు 22,75,00,000 పెనాల్టీల రూపంలో వేస్తే అధ్యక్ష, అది కాస్త 19,30,00,000 వసూలు చేయడం జరిగింది. అంటే 85% పైగా వసూలు చేయడం జరిగింది అధ్యక్ష. దాని కారణంగానే ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయో గతంలో అన్యాయాలకి అరాచకాలు పాల్పడుతూ తప్పుడు అడ్మిషన్స్ ఇస్తూ తప్పుడు ప్రీ ఆథరైజేషన్స్ ఇస్తున్న ఆసుపత్రులు ఇవాళ తమ పరిధిలో ఉంటున్నాయి. దాని కారణంగా సేవలు కూడా పెరిగాయి. రాబోయే రోజుల్లో 25 లక్షల దాకా కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించాలనే ప్రతిపాదన కూడా కేబినెట్ లో ఇటీవలే ఆమోదం పొందింది. తద్వారా ఈ రాష్ట్రంలో 1,43,00,000 మంది పేదలకి 25 లక్షల దాకా వైద్య సహాయం, అదేవిధంగా 20 లక్షల కుటుంబాలకి, మధ్యతరగతి కుటుంబాలకు కూడా 2.5 లక్షల దాకా కూడా వైద్య సాయం అందించే ప్రయత్నం పూర్తిగా ప్రభుత్వమే ఉచితంగా చేస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేద ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్న ఆర్టీటీ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా సేవలు అందిస్తున్న ఆర్టీటీ కేంద్ర ప్రభుత్వ తీరుతో ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చిందన్నారు. ఆర్టీటీకి మతం బూచి చూపి దేశం నుంచి వెళ్లిపోయేలా చూస్తున్నారని, విదేశీ నిధులు రాకుండా అడ్డుకుని ఆర్టీటీ సేవలు అందించలేని పరిస్థితికి తెచ్చారని ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా వైద్యము, విద్య, అలాగే క్రీడా రంగాలలో కూడా అనేక రకాలు కూడా చేసేసి ఈ జిల్లాను కూడా పేదరికాన్ని తీయడానికి, వారిని కూడా విద్యావంతులు చేసి అందరూ కూడా ఆరోగ్యంగా చేయడానికి, అంటే ప్రభుత్వానికి సమాంతరంగా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సమాంతరంగా కూడా ఇక్కడ అనేక రంగాల్లో కూడా సేవలు చేస్తున్న సంస్థ ఈరోజు ఉనికినే కోల్పోయే పరిస్థితి కూడా ప్రభుత్వం తీరుతో కూడా వచ్చింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో ఒక మతాన్ని అడ్డం పెట్టుకోను, లేకపోతే మతబూచి అనేది కూడా చూపి ఈ దేశం నుంచే ఆర్టీటీ సంస్థకు కూడా సేవలు అందించలేని విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఉంది. దీనికోసమే కూడా ఎంతోమంది కూడా మన ప్రజలు, జిల్లా ప్రజలు, అలాగే అందరు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రజలు కూడా ఎంతో కూడా ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే కూడా వారందరూ కూడా భయాందోళనకు కూడా లోనే కూడా ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో సామాజిక వర్గాలకు కూడా అంతా సేవ చేసేదే కాకుండా వారిని గుర్తించి వారి పిల్లలు ఈ రోజు కూడా బాగా కూడా చదువుకున్నారంటే, చాలా ముందుకు పోయారంటే కూడా ప్రభుత్వంతో పాటు కూడా ఈ సంస్థ అనేది కూడా ముఖ్యం. వారిలో ఎంతో కూడా చైతన్యం కూడా కల్పించింది. మరి అలాగే మహిళా సాధికారత కోసం కూడా ఎంతో కష్టపడింది. అలాగే ఈరోజు ఇక్కడ బత్తలపల్లి హాస్పిటల్ కావచ్చు, కనేకల్ హాస్పిటల్, కళ్యాణ్ దుర్గ్ హాస్పిటల్, ఇవన్నీ కూడా ఎంతో కూడా వైద్య సేవలు కూడా అందిస్తుంది. ఒక బత్తలపల్లి హాస్పిటల్లోనే సంవత్సరానికి వచ్చేసి మామూలుగా కూడా 8.5 లక్షల మంది కూడా అక్కడ అటెండ్ అయ్యి కూడా సేవలు కూడా తీసుకుంటున్నారు. కూడా చేసి దాని సేవలు కూడా ఎలాంటివో కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా. మరి ముఖ్యంగా కరోనా లాంటి పరిస్థితుల్లో ఇక్కడ అనేది కూడా ఎవరికి కాకుండా ఒక ప్రభుత్వానికే మార్గదర్శకంగా ఉండేటట్లు కూడా చాలా స్వచ్ఛందంగా కూడా ధైర్యంగా కూడా ఎంతో ఎఫెక్టివ్గా కూడా చేసిన విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. అటువంటి సంస్థనే కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క ధోరణి అంటే ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించుకోకుండా దానివల్ల సేవలు నిలిచిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు చాలా కూడా అన్ని సంఘాలు కూడా, ప్రజా సంఘాలు కావచ్చు, దళిత సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తపరుస్తూ ఉంది. బహిరంగంగా కూడా ముఖ్యమంత్రి గారికి కూడా వాటి ప్రాధాన్యత కూడా చేసి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం కూడా జరిగింది. బహిరంగ కూడా ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులందరూ కూడా మీ అందరూ కూడా వెంటనే కూడా దాన్ని పునరుద్ధరించడానికి
పెద్ద ఎత్తున చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. దీనిలో మీరందరూ ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి ముఖ్యమంత్రి గారే కదలిక తీసుకొని వస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు మన జిల్లా ప్రజాప్రతినిధిగా కూడా, అలాగే ధర్మవరం ప్రాతినిధ్యం వహించి ఆరోగ్య శాఖ మంత్రులైన వారు కూడా ఇద్దరు కూడా కలిసి స్వయంగా కలిసి మాంచు ఫైరర్తో కూడా ఆర్డిటి సంస్థకి పోయి కూడా చర్చించ కూడా జరిగింది. కానీ ఈరోజు ఈ నెల లోపలే నేను అనుకున్నాము, ఇప్పటికే దాదాపుగా ఒక 3 నెలల నుంచి కూడా వారికి నిధులు రాకపోయినా కూడా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ లేకపోతే వారి దగ్గర ఇతర నిధులు ఉంటే అక్కడ ఖర్చు పెట్టి ఈరోజు సేవలు అనేది కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఈ నెలాఖరు లోపల కేంద్ర ప్రభుత్వం నుంచి FCRA వచ్చేసి వెంటనే కూడా పునరుద్ధరించకపోతే దాన్ని పూర్తిగా మూసివేసే పరిస్థితికి వచ్చింది అని చెప్పేసి కూడా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.0 కార్డ్ ప్రైమ్ నూతన విధానాల వల్ల ఆస్తుల రిజిస్ట్రేషన్లకు వచ్చే కక్షిదారులు, దస్తావేజుల లేఖర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని, రిజిస్ట్రేషన్లు స్లాట్ బుక్ చేయాలంటే కక్షిదారులు ఓటీపీలు ఇవ్వవలసి ఉందని, తద్వారా ఆధార్ కార్డులు లింకు కాకపోవడం వలన ఓటీపీలు రాగా కక్షిదారులు, దస్తావేజుల లేఖర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని దస్తావేజు లేఖర్ల సంఘం గౌరవ అధ్యక్షులు పామర్తి వెంకటరామయ్య, వేలూరు సుబ్రహ్మణ్య శర్మ, దేవు మల్లికార్జున ప్రెసిడెంట్ నాగిడి విజయసారథి, ఉమ్మడి జిల్లా సెక్రటరీ, భీమవరం వైస్ ప్రెసిడెంట్ తాళ్లూరి మధు ఆవేదన వ్యక్తం చేశారు. కార్డ్ ప్రైమ్ 2.0లో టెక్నికల్ ఇబ్బందులు సవరించమని ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేసే విధంగా ఈ నెల 19, 20 తేదీల్లో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నామని, ప్రజలు, కక్షిదారులు సహకరించాలని, అధికారులు, ప్రభుత్వం తమ విన్నపాలు స్వీకరించి కార్డ్ ప్రైమ్ 2.0 టెక్నికల్ సమస్యలు మార్పు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా ఇప్పుడున్న టెక్నాలజీ అనుగుణంగా అనేక సంస్కరణలు చేసి గతం కంటే భిన్నంగా కొన్ని మార్పు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వ్యవస్థ ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క ప్రభుత్వం దోహదపడుతుంది. అయితే అధికారులు చేసినటువంటి ఈ యొక్క సంస్కరణలో భాగంగా ఏదైతే ప్రైమ్ 2 అని పెట్టారో అందులో ఇప్పుడు తీసుకొచ్చిన మార్పుల్లో కక్షిదారులకి ఓటీపీలు, అంటే అమ్ముకున్న వారికి, కొన్నవారికి కూడా ఆ యొక్క దస్తావేజ్ సంబంధించినటువంటి అమ్మినా కొన్నవారికి ఓటీపీలు వెళ్లే విధంగా తీసుకురావడం, దానివల్ల రిజిస్ట్రేషన్ శాతం కూడా తగ్గడం, ఈ యొక్క వృత్తి చేసే వారికి అధిక సమయం కేటాయింపు చేయడం, అధిక సమయం అవడం, వ్యవస్థకు కొంచెం కుట్టుపడే విధంగా ఆ యొక్క సంస్కరణ ఉంది. అప్పుడు గతంలో 1 గంటలో ఇవ్వడం జరిగేది, కానీ ఇప్పుడు 72 గంటలు పెంచడం వల్ల ఆ యొక్క ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు 72 గంటలు వాళ్ళు అప్పుల కోసం వెయిట్ చేసి అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెళ్ళడానికి చాలా అవసరం. న్యాయపరమైన అంశాలు క్రోడీకరించి దస్తావేజులు తయారు చేయడంలో నిష్ణాతులు అన్నటువంటి మా యందు ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. మొదటి నుంచి ఇదే చూపు, చిన్న లేఖల వ్యవస్థ మీద చిన్న చూపు చూస్తూనే ఉంది ప్రభుత్వం. ఈ సందర్భంగా దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే, లేఖల వ్యవస్థ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అనుబంధంగా ఒక సక్రమ పద్ధతిలో న్యాయబద్ధంగా ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడతాం. అంతేగాని ఇతరితర ఇల్లీగల్ వ్యవహారాలకు కూడా ఆస్కారం ఉండదు. ప్రభుత్వం ఈ సంగతి గుర్తించి లేఖల వ్యవస్థను పునరుద్ధరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ లేఖల వ్యవస్థ మీద అనేక వేల కుటుంబాలు, ఈ లేఖర్లు, సహాయకులు, స్టాంప్ వెండర్లు, DTP ఆపరేటర్లు, ఇలాగ అనేక మంది ఈ వ్యవస్థ మీద ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళ వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం దీని మీదైనా ఈసారైనా లేఖల వ్యవస్థను గుర్తించి వారికి లైసెన్సులు మంజూరు చేసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అనుగుణంగా పనిచేసేటట్టు మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే గతంలో ఘోష స్త్రీలు అనేవారు, ఇంట్లోంచి బయటకు రాలేనటువంటి, అలాగే ముస్లిమ్స్ ఆడవారు బయటకు రాలేనటువంటి వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవారు, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రాలేక రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ని వారి స్వగ్రహానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసే విధంగా అటెండెన్స్ రిజిస్ట్రేషన్ అనేవారు కోరుతూ ఒక దరఖాస్తు చేసుకుంటే సబ్ రిజిస్ట్రార్ వారు ఇంటికి వచ్చి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేవారు. ఇప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలో అసలు ఆ రిజిస్ట్రేషన్ అటెండెన్స్ వ్యవస్థ అనేదే లేదని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి అనారోగ్యంగా ఉన్నవారు ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉంటారు, అంగవైకల్యం ఉన్నవారు ఉంటారు,
వారు ఆ యొక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్కి దూర ప్రాంతానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. వారికి వారి ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసే విధంగా వెసులుబాటు కల్పించాలని ఇది సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులకి విన్నవించుకుంటున్నాం. ఆనాడు జగన్ గారి ప్రభుత్వం రీసర్వే అని పేరు చెప్పి వ్యవస్థను నాశనం చేసి ఆ యొక్క రీసర్వే పూర్తి కాకుండా డ్రోన్ సర్వేలు చేసి ఏదైతే ఆసామికి ఎకరం భూమి ఉంటే అతనికి ఎంజాయ్మెంట్ ప్రకారం 95 సెంట్లు ఉంటే ఆ డ్రోన్ సర్వే చేసిన 95 సెంట్ల ఆ యొక్క అడంగంలో నమోదు చేసి ఎకరం ఉన్న ఆసామికి ఎకరా 5 సెంట్లు 95 సెంట్లు ఉన్న ఆసామికి ఎకరం ఈ విధంగా అడంగలు నమోదు చేసి వ్యవస్థను పాడు చేశారు. తదుపరి కూటమి ప్రభుత్వం వచ్చి దాన్ని సరిచేసే భాగంలో ఎల్పీ నెంబర్లు కూడా తీసుకురావడం జరిగింది. సర్వే నెంబర్ల స్థానే ఎల్పీ నెంబర్. ఒక ఎల్పీ నెంబర్లో ఒక 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాల్లో 4-5 ఆసామీలు ఉంటే వాళ్ళని ఒక జాయింట్ పట్టా కింద వారిని ఎల్పీ నెంబర్ జాయింట్ పట్టా కింద ఇవ్వడం జరిగింది. ఆ యొక్క జాయింట్ పట్టాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సబ్ డివిజన్కి వెళ్ళాలి. ఈ యొక్క సబ్ డివిజన్కి వెళ్ళే ప్రక్రియలో కూడా ఈజీగా తొందరగా అయ్యే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఆ జాయింట్ పట్టాలో ఉన్నది రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంలో ఎట్ ఏ టైం చేసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. కొంత పరిమితమే చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే అది రిజిస్ట్రేషన్ జరిగే మొత్తం ఆ ఎల్పీ నెంబర్లు ఎంత ఎక్స్టెంట్ ఆసామీకి ఉంటే అంత ఎక్స్టెంట్ ఆ రోజునే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. కనీసం ఒక కుమార్తెకి గిఫ్ట్ కింద ఒక 50 సెంట్లు ఎకరం ఉన్న ఆసామి ఒక 50 సెంట్లు భూమి గిఫ్ట్ రాద్దామంటే కానీ ఆ ఎకరం భూమినే గిఫ్ట్ కింద రాయాల్సిన సందర్భం వస్తుంది తప్ప 50 సెంట్లు రాసే పరిస్థితుల్లో లేదు. ఎల్పీ నెంబర్ జాయింట్ ఎల్పీ నెంబర్లో ఉన్నటువంటి భూములు ఏదైనా కూడా ఒకే రోజున రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు మ్యూటేషన్ కూడా ఆటోమేటిక్గా అయితే ఆ యొక్క ప్రక్రియ సక్రమంగా జరుగుతుందని ఈ యొక్క అధికారులకి ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేసుకున్నాం. మా ఈ యొక్క న్యాయపరమైనటువంటి రిజిస్ట్రేషన్ వ్యవస్థ అధిక రెవెన్యూ వసూలు చేసే విధంగా ఈ ప్రక్రియ ఉంటుందని దీన్ని గమనించి మా యొక్క డిమాండ్స్కు ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సంస్కరణలు సవరణ చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తారని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిమాండ్ తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజ్ లేఖలు స్టాంపు వెండర్లు వారి సహాయకులు టీటీపీ ఆపరేటర్లు అందరూ కూడా ఈ యొక్క పెండౌన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కూడా మా యొక్క నినాదాలను వినిపించి 19, 20 ఈ 2 రోజులు కూడా మేము ఈ యొక్క పెండౌన్ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. కనుక ప్రజలు కూడా సందర్భంగా మాకు సహకరిస్తున్నారు. న్యాయపరమైన ఈ యొక్క డిమాండ్స్ ప్రభుత్వం గ్రహించి సంస్కరణలు చేసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వృద్ధిలోకి వచ్చే విధంగా రెవెన్యూ పెరిగే విధంగా సహకరించాలని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సంస్కరణలు ఉండాలని ఈ సందర్భంగా పెద్దలు తెలియజేసుకుంటూ మధ్యకాలంలో జగన్ గారు చేపట్టిన 2.5 అనే దర్శనంలో ప్రజలందరూ కూడా కొంత సౌకర్యంగానూ చాలా అసౌకర్యంగా ఉంది. ఈ మధ్యలో ఓటీపీలు అని పెట్టారు. ఆ ఓటీపీల వలన నిరక్షరాస్యులు చాలా మంది ఉంటారు. ఆ నిరక్షరాస్యులు ఓటీపీలు అవి చేయడానికి చెప్పడానికి వాళ్ళకి కూడా కుదరలేదు. ఒక ఓటీపీ 2 సార్లు వస్తుంది. పైగా ఒకసారి సెల్ ఇచ్చాక సెల్కి మళ్ళీ తిరిగి సెల్ కన్ఫర్మ్ అని ఓటీపీలు ఎలా వస్తుంది వలన ప్రజలందరూ ల్యాబ్లో ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే వీలునామాలు ఒకటి ఇదివరకు ఇంటికి వచ్చి చేయడానికి వీలునామాలుగా అనుమతి ఉండేది. ఈ మధ్యకాలంలో వీలునామాలు అటెండెన్స్ అనేది తీసేశారు. అది వలన మరియు వయోవృద్ధులు వాళ్ళు చేయాలన్న కూడా ప్రాబ్లం. దస్తావేలన్నీ కూడా పూర్వం ప్రైవేటైజ్ పెట్టేవారు. ఈ మధ్యకాలంలో తీసేశారు. మరి అటువంటి మొత్తం అన్ని దస్తావేలు కూడా ప్రైవేట్ కింద దాన్ని ఫీజు కట్టుకున్నారు. ఊరికే ఎవరికి చేయట్లేదు కాబట్టి ఫీజు కట్టుకున్నారు కాబట్టి కంపల్సరీ అందరికీ కూడా అనువుగా ఉండేలాగా ప్రజలందరికీ అనువైన పద్ధతిలో పూర్వం నుంచి ఉన్న ప్రకారం తిరిగి అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. భీమవరం యూత్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల శుక్రవారం లివ్ లైఫ్ హాస్పిటల్లో హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. యూత్ కల్చరల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ లివ్ లైఫ్ హాస్పిటల్ చీఫ్ సర్జన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నందకిషోర్ దక్కిపాటి భీమవరం విచ్చేసి క్యాంప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు పేరుచెర్ల సుభాష్ రాజు మాట్లాడుతూ డాక్టర్ నందకిషోర్ వద్ద యూత్ క్లబ్కి చెందిన 20 మంది అధిక బరువును తగ్గించుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకున్నామని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పారు. సందర్భంగా డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ యూత్ కల్చర్ అసోసియేషన్ పాలకవర్గం అందిస్తున్న ప్రోత్సాహంతో 3వ భీమవరంలో క్యాంపు నిర్వహిస్తున్నామని చెప్పారు. డాక్టర్ నందకిషోర్తో పాటు భీమవరం మిత్రా మెడికేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ విక్రాంత్ చుండూరి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. యూత్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు
పివిఎల్ నరసింహరాజు, ఉపాధ్యక్షులు చిలుకూరి నరసింహరాజు, కార్యదర్శి మంతెన సూర్యనారాయణరాజు, జాయింట్ సెక్రటరీ వేగేశ్న రామకృష్ణ, కోశాధికారి కెఎస్ఎన్ రాజు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. డిఎన్ఆర్ కళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. డాక్టర్ నందకిషోర్. నేను ఇక్కడ లివ్ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మన యూత్ క్లబ్లో ఇవాళ ఒక ఉచిత క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మా చైర్మన్ గారి ఆశీర్వాదంతో, మా సుభాష్ గారు అందరి సహకారంతో ఇటువంటి క్యాంప్ ఇది 3వ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ భీమవరంలో. ఈ క్యాంపులో మనకి ఈ గాల్ బ్లాడర్ కానీ, హర్నియాస్ కానీ, రీఫ్లక్స్ కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ, అధిక బరువుతో బాధపడుతున్న వారు కానీ, లివర్తో సమస్యలు ఉన్నవారు కానీ ఎవరైనా కూడా అందరికీ కూడా ఉచితంగా టెస్టులు చేస్తూ అటువంటి గైడెన్స్ కానీ, కన్సల్టేషన్ కానీ అందజేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి మాకు ఇంతగా తోడ్పడిన చైర్మన్ గారికి అందరికీ కూడా నమస్కరిస్తూ, యూత్ కల్చరల్ అసోసియేషన్లో మెడికల్ క్యాంపు పెడతాం జరిగింది. ఈ క్యాంపులో ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పిన విధంగా ఆ టెస్టులు ఇవన్నీ ఫ్రీగా చేసేలాగా ఆయన 3వసారి ఇక్కడికి వస్తూ ఉంటే నిజంగా ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా యూత్ కల్చరల్ అసోసియేషన్లో డాక్టర్ నందకిషోర్ గారు, మిత్ర హాస్పిటల్లో విక్రాంత్ గారు మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నారు. మాకు ఈ క్లబ్లో మేము దగ్గర సుమారు ఒక 20 మంది డాక్టర్ గారి దగ్గర హెవీ వెయిట్ తోటి సర్జరీ చేయించుకుని ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ 3rd టైం ఆయన చేస్తున్నారు. ఈయన సర్వీస్కి ఎప్పుడు కూడా అర్ధరాత్రి గారు మేము ఎవరైనా ఏ సమస్య వచ్చి ఫోన్ చేసినా అర్ధరాత్రి గారైనా స్పందించి డాక్టర్ గారిని ఈయన ఒకరినే చూడటం మేము చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మాకు అన్ని గైడ్లైన్స్ కానీ, మా క్లబ్ సభ్యులు కానీ, స్థానికులు కానీ ఇదివరకు నుంచి కూడా ఇది 3rd టైం చేయటం, ఆయన ఎప్పుడు కూడా అందుబాటులో ఉండటం, అలాగే విక్రాంత్ గారు కూడా మాకు మంచి అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఇక్కడి నుంచి ఇలా వెళ్తున్నారు. ఈ పలానా సొసైటీ నుంచి క్లబ్ నుంచి వస్తున్నామంటే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మాకు చూడటం డాక్టర్ గారు ఏంటి, విక్రాంత్ గారు ఏంటి అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ అందరూ కూడా సద్వినియోగం చేసుకునే వాళ్ళని కోరుకుంటున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. కోట్లాది మంది హిందువులకు ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. అలాంటి క్షేత్రంపై, తిరుమల క్షేత్రంపై కొందరు ఉద్దేశపూర్వకంగా నిందలు వేస్తున్నారు. టార్గెట్ తిరుమల పేరుతో వెంకటేశ్వర స్వామితో వెటకారాలు చేస్తూ గత కొన్ని నెలలుగా ఇక్కడ ఏమి జరగకపోయినా, అన్నీ సవ్యంగా ఉన్నా వారే సృష్టించి అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అలజడిని సృష్టించాలని చెప్పే ప్రయత్నం కొన్ని దుష్ట శక్తులు చేస్తున్నాయి. మంచిది కాదు. అందుకనే మొన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలిలో తిరుమల పవిత్రత దిగజార్చే విధంగా, స్వామివారి దగ్గర ఏదైనా అబద్ధాలు చెప్పి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేసే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునేదానికి టీటీడీ మన జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని వేల మంది మాకు ఫోన్లు చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంది టీటీడీ ధర్మకర్తల మండలి. ఇలాంటి వాళ్ళని ఎవరిని వదలొద్దండి అని చెప్పి మాకు భక్తుల నుంచి అభినందనలు రావడం జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్, ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగజార్చే విధంగా వారు గత కొన్ని నెలలుగా మాట్లాడుతున్నారు. అందులో భాగంగా 41 నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వారి మీద అలిపిరి పోలీస్ స్టేషన్లో FIR కూడా నమోదు చేయడం జరిగింది.
మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు 24వ తేదీ రాబోతున్నారు. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా 24వ తేదీ నుంచి మొదలు కాబోతున్నాయి. నిన్న పోలీస్ అధికారులు వెళ్ళి నోటీస్ ఇస్తే నాకు సమయం లేదు, నేను 23 వస్తాను అంటే 23కి 24కి ఏదో ఉద్దేశపూర్వకంగా తిరుపతిలో వాళ్ళ అలజడి సృష్టించేదానికి, బ్రహ్మోత్సవాల ముందు తిరుపతిలో ఉన్నటువంటి ప్రశాంతతని భంగం చేయడానికి ఏదో ఒక సీక్రెట్ అజెండాతో వారు పనిచేస్తున్నారు. ఇది భక్తులందరూ గమనిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే గతంలో కొన్ని నెలలుగా గోశాల నుంచి గోవిందుడి వరకు అన్ని అసత్య అబద్ధపు ప్రచారాలు చేసి వస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు లాంటి వారి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయండి అని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. భక్తుల నుంచి. కాబట్టి ఫిర్యాదు చేస్తే నువ్వు వచ్చి దానికి సమాధానం చెప్పకుండా నాకు సమయం లేదు, నేను 23 వస్తాను, 24 వస్తానంటే 24 బ్రహ్మోత్సవాలు ఒకరోజు ముందు అలజడి సృష్టించాలి. మొన్న కొన్ని సంవత్సరాలుగా అక్కడ శనేశ్వరుడి విగ్రహం అలిపిరి ప్రాంతంలో ఆ శిల్పాకోటస్ పరిధిలో ఉంటే దాన్ని కరెక్ట్గా బోర్డు మీటింగ్ జరిగే రోజు ఉదయం వెళ్ళి ఆ రోజు ఉదయమే అక్కడ కొన్ని చేయకూడని పనులన్నీ చేసి దాన్ని వీడియోలో తీసి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వారు వివరించారు. ఇవన్నీ మంచిది కాదు. ఇలాంటి వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో టీటీడీకి తెలుసు. కాబట్టి మీరు చేసే ఈ అరాచకాలను మేము గమనిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇవన్నీ మానుకోకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు, ఆర్థిక వ్యవస్థలకు లాభదాయకమన్న ఉప ముఖ్యమంత్రి పవన్. ఆర్థిక ఆటుపోట్లున్న దేశ ప్రగతి కోసం మద్దతు. ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందంటూ వివరణ ఇచ్చిన మంత్రి సత్యకుమార్. ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదని స్పష్టీకరణ. ఆర్టీటీకి మతం బూచి చూపి దేశం నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నారన్న వైసీపీ నేత వెంకట్రామిరెడ్డి. ఆర్టీటీ పరిరక్షణకు ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.